బుధవారం భోజనం మెనూలో ఈరోజు వంటకం వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీలు. నమస్తే. ఈరోజు జగనన్న గోరుముద్దలో మనం ఏం వండబోతున్నామో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్తారా ఏం వండబోతున్నాం? ఆలూ కుర్మా. మరి ముందుగా ఆలూ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? నూనె ఎంత పడుతుంది దీనికి? మామూలుగా 100 మందికి అయితే 3 లీటర్లు పోయాల్సింది. దీనిలో తాలింపు వేసుకుంటాం. ఇప్పుడు బంగాళదుంప వేద్దాం. కొంచెం మగ్గింది, టమాటా వేద్దాం. మనకి ఇవన్నీ మగ్గేసరికి కారము, ఉప్పు తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఈ మగ్గాక అవి యాడ్. వీళ్ళే సొంతంగా తయారు చేసుకున్న కారం పొడి కూడా వేస్తున్నారు. కొంచెం వాటర్ వేద్దాం. అయిపోయింది, రెడీ అయిపోయింది. మనకి కుర్మా రెడీ అయిపోయిందంట అండి. ఇప్పుడు దాన్ని కొంచెం ప్లేట్లో వేసుకొని టేస్ట్ చూద్దామా? చూద్దాం. కుర్మా కూర రెడీ. టేస్ట్ మనకు షెఫ్ ఉషా గారు కుర్మా ఇంకా రైస్ పెట్టించారు అన్నంతో పాటు. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ కుర్మా టేస్ట్ చూద్దాం. మధ్యాహ్నం భోజనం చాలా బాగుంటుంది. రోజు మంచిగా టేస్టీ ఫుడ్ వండుతారు. ఇంతకుముందు ఇంటికి వెళ్తుంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళకుండా అందరం కలిసి తింటున్నాము. జగనన్న గోరుముద్ద, మన పిల్లలు మన భవిష్యత్తు.